ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అంతకంటే ముందు రాజ్యసభ ఎన్నికలు అధికార వైసీపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మమ్మల్ని అడుగుతున్నారన్నారని అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ బాంబు పేల్చారు. అంతేకాదు టీడీపీ అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదిస్తున్నారన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అంతటితో ఆగని బుచ్చయ్య చౌదరి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో 3 ఏళ్ల పాటు స్పీకర్ సీఎం గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ కు భయం పట్టుకుందని, అందుకే గంటా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని విమర్శించారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం బాగుండాలని పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో బుచ్చయ్య వైసీపీ నేతృత్వంలోని జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని గోరంట్ల విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతే కనబడుతోందని, చివరకు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పేరుతో కూడా దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, బలహీన వర్గాలపై దాడులు జరిగాయని అన్నారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని నిలదీసిన గోరంట్ల బుచ్చయ్య కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయిందన్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్లో జరగనున్న 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఇప్పటి నుంచే స్ట్రాటజీ మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ రాజీనామాకు ఆమోదం తెలిపారు స్పీకర్. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి. అంతేకాదు పార్టీ ఫిరాయించిన మరో 8 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్. వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి సన్నిహితంగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ 8 మంది సభ్యులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. వీరి నుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ రాజ్యసభ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నోటిఫికేషన్ కు ముందే ఫిరాయింపులు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు స్పీకర్.
కాగా ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఏపీ కోటాలో ఖాళీ కానున్న 3 స్థానాలను దక్కించుకోవాలంటే 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవల సీట్ల సర్దుబాటు కారణంగా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో కీలక ఎన్నికలకు ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టింది అధికార పార్టీ. అందుకే వారిపై డిస్క్వాలిఫికేషన్ అస్త్రాన్ని ప్రయోగించింది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరట్ల బొత్స చౌదరి కూడా హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుల ఎంపిక నేపథ్యంలో త్వరలో జరుగుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలు ఏదైతున్నాయో దాని నేపథ్యంలో ఇప్పటికే 3 స్థానాలకి సరిపడా బలగం పూర్తి స్థాయిలో వైసీపీకి ఉన్న నేపథ్యం అవుతుంది. 3 ఎంపీ రాజ్యసభ సభ్యులను కూడా వైసీపీ నుంచి 3 ఎంపీ స్థానాలకు సరిపడా బలం వైసీపీకి పూర్తి స్థాయిలో ఉంది. అయితే దాన్ని కాదు అంటూ కూడా వైసీపీ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు నిలబెట్టండి అని చెప్పని వైసీపీలో ఉన్నటువంటి దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలు టీడీపీ టచ్ లో ఉండడానికి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే సంచలనం రేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఒక రాజ్యసభ సభ్యుడికి కూడా బలం లేనటువంటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులను నిలబెడితే కనుక వైసీపీ నుంచి మద్దతు ఇస్తామని. అంటే ప్రస్తుతానికి 2024 ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో టికెట్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వైసీపీకి పెద్ద ఎత్తున తలనెత్తుగా మారిన నేపథ్యం అయితే చూస్తున్నాం. ఆ తలనెత్తు మారిన నేపథ్యంలో కూడా ఇప్పటివరకు దాదాపుగా 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పులు చేరుకులు, అదేవిధంగా కొంతమందికి టికెట్ నిరాకరించడం ఇవన్నీ కూడా చూస్తాం. ఆ నేపథ్యంలో వాళ్ళు ఎవరో కూడా ఎమ్మెల్యేల పదవులకి రాజీనామాలు చేయకుండా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కూడా చూస్తాం. అయితే కొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజీనామాలు కూడా ఎవరూ సమర్పించలేదు. రాజీనామా దిశగా కూడా ఎవరూ ప్రయాణం చేయలేదు. అయితే వాళ్ళు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా టీడీపీకి మద్దతు ఇస్తారు అనే దాన్ని బుచ్చయ్య చౌదరి వ్యక్తపరిచారు. అయితే వీళ్ళలో ఎవరు అంత పర్టికులర్ గా టీడీపీకి టచ్ లో ఉన్నటువంటి 50 మంది ఎమ్మెల్యేలు ఎవరు టీడీపీకి మద్దతు ఇస్తా అన్నారనే అంశాన్ని కూడా వైసీపీకి మింగుడు పడినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే వైసీపీలో మొత్తం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. రాజ్యసభ సభ్యుల ఎంపిక సంబంధించి దాదాపుగా 151 మంది ఎమ్మెల్యేలలో దరిదాపుగా కోటారెడ్డి శ్రీధర్రెడ్డి కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, మేఘతోటి చంద్రశేఖర్ కావచ్చు, నలుగురు కూడా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ నేపథ్యంలో వాళ్ళిద్దరు నలుగురు క్రాస్ ఓటింగ్ చేస్తారనే ఉద్దేశంతో వైసీపీ పూర్తిగా వాళ్ళని సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన నేపథ్యంలో వాళ్ళ నలుగురిని మినహాయిస్తే మిగిలినటువంటి 147 మంది ఎవరైతే ఉన్నారో 147 మందితో పాటు టీడీపీ నుంచి చెందినటువంటి మద్దాలగిరి కావచ్చు, వైజాగ్ నుంచి వాజ్పల్లి అదేవిధంగా ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళు నలుగురు కూడా మొన్న టీడీపీకి వైసీపీ ఎమ్మెల్సీ కోటాలో వైసీపీకి మద్దతు ఇచ్చారు. అయితే వీళ్ళు ముగ్గురు కలుపుకుని 150 మంది సంఖ్యాబలం వైసీపీకి కనిపిస్తుంది. ఆ వైసీపీకి సంఖ్యాబలం సరిగ్గానే ఉంది కాబట్టి ముగ్గురు రాజ్యసభ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో 3 రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీ నుంచి ఎంపిక కాబడతారు అనేటువంటి నిన్నటి దాకా వైసీపీకి ఉన్నటువంటి ఆలోచన. అయితే ఎప్పుడైతే ఈ సీట్ల పంపిణీ సర్దుబాట్లు మొదలయ్యాయో, మార్పులు చేర్పులు మొదలయ్యాయో, అది కాకుండా ఇస్తానటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎక్కడైతే మొండి చేసి చూపిస్తుందో అధిష్టానం వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పెనంలో నుంచి చూసినట్లయితే పారసారథి టీడీపీకి టచ్ లో ఉన్నారు, ఆయన రాజీనామా చేయలేదు. అదేవిధంగా కృష్ణా జిల్లాలోనే రక్షణ నిధి కూడా టీడీపీకి ఇంచుమించుగా టచ్ లో ఉన్నారు, ఆయన రాజీనామా చేయలేదు. ఇలా టచ్ లో ఉండి రాజీనామా చేయని వాళ్ళందరూ కూడా రాజ్యసభ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో టీడీపీకి మద్దతు ఇస్తారు. ఆ మద్దతు ఇచ్చే నేపథ్యంలోనే ఆ కామెంట్స్ బుచ్చయ్య చౌదరి చేశారా, లేదు అంటే కనుక ఇంచుమించుగా ఎవరైతే ఇప్పుడు వరకు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితా అంతా కూడా టీడీపీ టచ్ లో ఉందనేది కూడా వైసీపీ అధిష్టానానికి సమ్మితిగా మారింది. ఆ కామెంట్స్ ని వైసీపీ కూడా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే వీళ్ళందరూ కనుక దాదాపుగా గొరట్ల బొచ్చయ్య చౌదరి చెప్పినట్టు 50 మంది కనుక టీడీపీకి మద్దతు ఇచ్చే నేపథ్యం ఉంటే కనుక వైసీపీ ఒక రాజ్యసభ వదిలేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే ఈ రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ ఎంపీ విజయానికి సంబంధించి ఒక్కో సీటుకి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అయితే అవసరం. ఏపీ కోటాలో ఖాళీ కానున్న 3 స్థానాలను కూడా దక్కించుకోవాలంటే 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అయితే అవసరం అవుతాయి.
ప్రస్తుతం వైసీపీకి అయితే అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవల సీట్ల సర్దుబాటు కారణంగా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీపై తిరుగుబాటు జెండా కూడా ఎగరవేశారు. దీంతో మరి కీలక ఎన్నికలకు ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ గనక టీడీపీకి కనుక అనుకూలంగా ఉంటే కనుక వైసీపీ ఒక సీటు కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిలక్ లైవ్ లో అందిస్తారు. తిలక్, చెప్పండి. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించి 50 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అసలు? పద్మ, తెలుగుదేశం పార్టీ రాబోయే రాజ్యసభ ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతోటి టచ్ లో ఉన్నారు. దాని మీద పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొద్ది రోజుల క్రితమే ఆయన ప్రకటన కూడా చేశారు. వైసీపీ నుంచి దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు, తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈ పార్టీలో ఇప్పటికిప్పుడు చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేయడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలి అని చెప్పేసి స్పీకర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పరిణామాలని అధిగమించడం కోసం, ఈ అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని మార్చుకుంది. అయితే ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీలో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, రాజ్యసభ ఓటర్ లిస్టు ప్రిపేర్ అయిన తర్వాతనే వారందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో వారి ఓటు హక్కును వినియోగించుకునేలాగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే అందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీతోటి టచ్ లో ఉన్నారు. అయితే పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను రాజ్యసభ బరిలో నిలపాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా పోటీకి దింపే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా కొద్ది రోజుల క్రితం చంద్రబాబును కలిసి మందకృష్ణ మాదిగ చంద్రబాబును రిక్వెస్ట్ చేయడం జరిగింది. వర్ల రామయ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలి అని చెప్పేసి ఆయన కోరారు. అయితే రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం వైపు ఆకర్షించేలా పార్టీలో నిబద్ధత కలగా ఎప్పటి నుంచో పనిచేస్తున్న సీనియర్ నేత వర్ల రామయ్యను అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి ఇప్పటికే పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో కూడా ఆయన రాజ్యసభ స్థానాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత మళ్ళీ మార్పు చేయడం జరిగింది. వీటన్నిటిని అధిగమించాలంటే ఈసారి జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్యను, పార్టీ సీనియర్ నేతగా ఉన్న వర్ల రామయ్యను రాజ్యసభకు పంపించాలనే యోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టుంది. దీనిపై కూడా కొంత కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగానే వైసీపీ నుంచి వచ్చే శాసనసభ్యులు రాజ్యసభ నోటిఫికేషన్ తర్వాతే చేర్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్టీలో చేరతారు అని చెప్పేసి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ బారి నుంచి తప్పించడం కోసం, ఈ అనర్హత బారి నుంచి తప్పించడం కోసం తెలుగుదేశం పార్టీ కూడా తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ తిలక్. మొత్తంగా అయితే గనక ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ రాజ్యసభ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక దీంతో నోటిఫికేషన్ కు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలకైతే షాక్ ఇచ్చారు స్పీకర్. మొత్తంగా ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికైతే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఏపీ కోటలో ఖాళీ కానున్న 3 స్థానాలను దక్కించుకోవాలంటే 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అయితే అవసరమవుతాయి. ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉంది. కానీ ఇటీవల సీట్ల సర్దుబాటు కారణంగా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో కీలక ఎన్నికలకు ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలున్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి రసవత్రంగా మారుతున్నాయి. అంతేకంటే ముందు రాజ్యసభ ఎన్నికల అధికార వైసీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మమ్మల్ని అడుగుతున్నారని అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ బాంబు పేల్చారు. అంతేకాదు టీడీపీ అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదిస్తున్నారన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక అంతటితో ఆగని బుచ్చయ్య చౌదరి గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో కూడా 3 ఏళ్ల పాటు స్పీకర్ సీఎం గాడిదలు కాస్తున్నారు అంటూ కూడా ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ కు భయం పట్టుకుందని, అందుకే గంటా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని విమర్శించారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం బాగుండాలని పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఇక అంతేకాకుండా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో బుచ్చయ్య వైసీపీ నేతృత్వంలోని జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని గోరంట్ల విమర్శించారు. ఎక్కడ చూసినా అవినీతే కనబడుతోందని, చివరకు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పేరుతో కూడా దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పారు. జగన్ పాలనలో దళితులు, బీసీలు, బలహీన వర్గాలపై దాడులు జరిగాయని అన్నారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని నిలదీసిన గోరంట్ల బుచ్చయ్య కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయిందని అన్నారు. ఇక ఇదిలా ఉంటే ఏప్రిల్లో జరగనున్న 3 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఇప్పటి నుంచే స్ట్రాటజీ మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ రాజీనామాకు ఆమోదం తెలిపారు స్పీకర్. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి. ఇక అంతేకాదు పార్టీ ఫిరాయించిన మరో 8 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్. వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి సన్నిహితంగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ 8 మంది సభ్యులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. వీరి నుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఇక ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ రాజ్యసభ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నోటిఫికేషన్ కు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు స్పీకర్. ఇక కాగా ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఏపీ కోటాలో ఖాళీ కానున్న 3 స్థానాలను దక్కించుకోవాలంటే 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవల సీట్ల సర్దుబాటు కారణంగా
పలువురు ఎమ్మెల్యేలు వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో కీలక ఎన్నికలకు ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారకుండా జాగ్రత్త చర్యలు చేపట్టింది అధికార పార్టీ. అందుకే వారిపై డిస్క్వాలిఫికేషన్ అస్త్రాన్ని ప్రయోగించింది. ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ రాజ్యసభ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నోటిఫికేషన్ కు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు స్పీకర్. మొత్తంగా ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లయితే అవసరం. కాగా ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఏపీ కోటాలో ఖాళీ కానున్న 3 స్థానాలను దక్కించుకోవాలంటే 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవల సీట్ల సర్దుబాటు కారణంగా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో కీలక ఎన్నికలకు ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారకుండా జాగ్రత్త చర్యలు చేపట్టింది అధికార పార్టీ. అందుకే ఇంకా వారిపై డిస్క్వాలిఫికేషన్ అస్త్రాన్ని ప్రయోగించింది.